మనం బాగుంటే చాలదు, మనవి అన్న ప్రతిదీ బాగుండాలి. మనం ఎక్కి తిరిగే కారు నుంచి మన వెనక తిరిగే శునకం, పెంపుడు జంతువు దాకా అన్నీ బాగుండాలి. గ్లామర్ మేనియా నానాటికి విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో పెద్దలు, పిల్లలు దాటి చివరకు పెట్స్ వరకు వచ్చేసింది. మై పెట్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ సగర్వంగా చెప్పుకోవాలనే ఆరాటం పెరుగుతుండటంతో పెట్స్ అందాలను అద్దే పార్లర్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీనికోసం నగరంలో మొబైల్ పార్లర్లు, గ్రూమింగ్ సేవలను అందించే పార్లర్స్, బ్యూటీ సెలూన్స్ ఇలా ఒక్కటేమిటి, మనుషులకు ఎన్ని రకాల సౌందర్య సాధనాలు ఉన్నాయో అవన్నీ పెంపుడు జంతువులకు అందుతున్నాయంటే ఆశ్చర్యం చెందనక్కర్లేదు. ఈ పెట్స్ పార్లర్ల సేవల జాబితాలో ఔషధ స్నానం, జుట్టు కత్తిరించడం, నెయిల్ క్లిప్పింగ్స్, చెవి శుభ్రపరచడం, హెయిర్ క్లీనింగ్, డై వంటివి ఉన్నాయి. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తుల్ని మాత్రమే ఉపయోగిస్తున్నామని పార్లర్ల నిర్వాహకులు అంటున్నారు. పెంపుడు జంతువులకు మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు 1 గంట పడుతుందని, పొడవాటి బొచ్చు కలిగిన శునకాలు లేదా హస్కీలు వంటి వాటికి 90 నిమిషాల వరకు పడుతుందని గ్రూమర్లు చెబుతున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ స్లీకర్ బ్రష్ తో బ్రష్ చేయాలి, దెన్ దాని తర్వాత బాతింగ్ అండ్ బ్లో డ్రై. చిక్కులు అస్సలు ఉండకూడదు. ఫస్ట్ నాట్స్ అన్ని రిమూవ్ చేసేసిన తర్వాతనే బాతింగ్ ఇవ్వాలి. దాని తర్వాత బాతింగ్, బ్లో డ్రై. ఇప్పుడు చూసారు కదా, బ్లో డ్రై. అండ్ ఎవరికి ఎంత లెంగ్త్ కావాలో, ఇది వచ్చేసి 1/2 ఇంచ్ ఆన్ ద బాడీ. సో 1/2 ఇంచ్ ఆన్ ద బాడీ పెడితే మ్యాటింగ్ ఎక్కువ అవ్వదు. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఎనీ వన్ టు టేక్ కేర్. సో కొన్ని పెట్స్ వస్తుంటాయి, చెప్పిన మాట అగ్రెసివ్ ఎవ్రీ సెకండ్ డేకి మాకు ఒక డాగ్ బైట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అట్లా మీరు ఎలా కేర్ చేసుకుంటారు? అంటే వాటిని ఫస్ట్ కొంచెం యాంగ్జైటీగా ఉంటాయి కదా, వాటిని కొంచెం కామ్ డౌన్ చేయించేసి, ఒక్కరిద్దరమే ఉంటాము లోపల, అందరినీ బయటకు పంపించేస్తాము. కంఫర్ట్ చేసిన తర్వాత ఒక ట్రీట్ ఇచ్చిన తర్వాత దెన్ దే లిసన్ టు అస్. అప్పుడు విల్ గివ్ బాత్. కొన్నిసార్లు బ్లో డ్రై సౌండ్కి దే గెట్ స్కేడ్. సో అలాంటప్పుడు ఇంకా మనం చెవులకి ఇది ఒకటి బ్యాండ్ లాగా ఉంటుంది, బ్యాండ్ వేసేసి పట్టుకొని స్లోగా చేస్తాం, ఇంత సౌండ్ పెట్టాం. సో అట్లా ఈవెన్ దో బైట్ చేస్తాయి, ఈవెన్ దో బైట్ ఉంటుంది. శునకాలు చూపే ఆప్యాయత ఎలా ఉంటుందో వాటి యజమానులకు మాత్రమే అర్థమవుతుంది. అవి అలవాటైన మనుషులతో అల్లుకుపోతూ ఉంటాయి. కాబట్టి పెట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని పరిశుభ్రంగా ఉంచడం వాటికి మాత్రమే కాదు, వాటి యజమానులకు కూడా అత్యవసరం. రోజువారీ స్నానం చేయించడం, నులి పురుగుల నిర్మూలన, జుట్టు కత్తిరించడం, పళ్ళు శుభ్రం చేయడం, గోళ్లను కత్తిరించడం, ఇలాంటివెన్నో చేయడం అవసరం. అయితే పెట్ ని ఇంటికి తెచ్చుకున్నంత సులభం కాదు వాటికి సేవలన్నీ చేయడం. ఇందుకు సమయంతో పాటు అనుభవం, నైపుణ్యం కూడా కావాలి. సరిగ్గా చేయలేకపోతే అలర్జీలు, ఇన్ఫెక్షన్లతో ఇంటిలిపాదికి సమస్యలు తప్పవు. సో నాకు సిన్స్ ఐ వాస్ బోర్న్ నాకు ఎప్పుడు పెట్స్ అంటే ఇష్టమే. సో మా పేరెంట్స్ని చాలా కన్విన్స్ చేయాల్సి వచ్చింది, నాకు ఒక్కటి కావాలని చెప్పి. ఒక్కటి తెచ్చుకున్నాక నాకు ఒక్కటే కావాలన్నాను, కానీ వాళ్ళకి ఇంకా 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 అయిపోయి వీ హ్యాడ్ లైక్ 10 dogs అనమాట. సో అలాగా we've always been very close to pets అనమాట. ఇట్స్ బిన్ a passion for us. గ్రూమింగ్ అయితే ఒక మంత్లీ ఒక 2-3 times అన్నా చేయిస్తాము, ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ అనేది కంటిన్యూస్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి కూడా బాగుండాలి, ఫ్రెష్గా ఉండాలి, మనకు కూడా ఇంట్లో బాగుండాలని చెప్పి వీ కీప్ మేకింగ్ దమ్ గో ఫర్ గ్రూమింగ్. సో హెల్త్ కేర్ ఎలా తీసుకుంటారు? ఫుడ్ కానీ ఫుడ్ అవన్నీ కంప్లీట్లీ వెట్ ప్రొవైడ్ చేసిన ఆర్ వెట్ రికమెండెడే తీస్తాం, ఎందుకంటే ఓన్గా ఏది చేయకూడదు. ఈవెన్ ఇఫ్ యూ కెన్ రీడ్ ఆన్ గూగుల్ అయినా కూడా ఎప్పుడు మంచిది కాదు. సో ఒక వెట్ని కన్సల్ట్ చేశాకే మేము ఫుడ్ కానీ అవన్నీ ఇస్తాము. నగరంలో ఇలాంటి పెట్ యజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పలు రకాల సేవలని అందించే వ్యక్తులు, సంస్థలు వచ్చాయి. వీటి మధ్య పోటీతత్వం కూడా పెరిగింది. పెట్స్ కి మసాజ్ చేయడం, బబుల్ బాత్ తదితర సదుపాయాలు మనుషుల స్పా మాదిరిగానే గ్రూమింగ్ సెంటర్లు కూడా విస్తరించాయి. వీటికి తోడు మరిన్ని వెరైటీలు కూడా జతయ్యాయి. మనం మాత్రమే కాదు, మనం పెంచుకునే వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మరి మనల్ని ఇంట్లో అమ్మ నాన్న నీ బదులు కుక్కను పెంచుకుంటే బాగుండు అని ఎప్పుడైనా అంటూ ఉంటుంటారు. సో ఇప్పుడు కుక్కలకున్న లగ్జరీ మానవులకి లేదని చెప్పుకోవచ్చు. సాధారణంగా అమ్మాయిలు ఎప్పుడో ఒకసారి బ్యూటీ సెలూన్స్కి వెళ్తుంటారు. కాకపోతే పెట్స్ని పెంచుకునేవారు నెలకి 3 నుంచి 4 సార్లు పెట్ గ్రూమింగ్కి తీసుకువెళ్తూనే ఉన్నారు. వాటికి ప్రతి ఒక్క కేరింగ్ అనేది ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పెట్ గ్రూమింగ్ పార్లర్స్ అనేవి ఎంతో వైరల్గా మారుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎంతో ఆప్యాయతగా చూసుకునే ఆ పెట్స్ని ఎంతో హెల్తీగా చూసుకోవడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HM TV.